హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషో యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్లో ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. మీకు ఎంతమందికి నచ్చింది ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ కమెంట్ చేయండి. బ్రిట్ సంధ్య మీకు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ మీరు చూస్తున్నారా? మీకు ఎలా అనిపిస్తుంది? చూసే ఇంట్రెస్ట్ వస్తుందా? ఇంట్రెస్ట్ వస్తలేదా? ఎట్లుంది మీరు ఎపిసోడ్? ప్లీజ్ మనకు కమెంట్ చేయండి రా బుజ్జులు అందరూ అని అంటే వెనక బ్రిట్ సంధ్య ఇద్దరు 2 వీక్స్, మనము 3 వీక్స్ ఈ రోజుకి 3 వీక్స్ అవుతుంది. 3 వీక్స్ ఎపిసోడ్ కూడా వస్తుంది 100%. సాటర్డే సండే కూడా వస్తుంది. 2 రోజులు సాటర్డే సండే కూడా వస్తుంది. ఇదమ్మా రోజులు ఎంత తొందర అయిపోతున్నాయి కదా ఫ్రెండ్స్. మీకు ఎంతమంది కనిపిస్తుంది రోజులు ఎంత తొందర అయిపోతున్నాయి? ఏంది ఇది అని ఒక థాట్ ఎంతమంది కనిపిస్తుంది? ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే ఏంట్రా బాబు రోజులు ఎంత తొందర అయిపోతున్నాయి అని అయితే నాకైతే పక్కా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఏప్రిల్ వచ్చింది, ఏప్రిల్ ఫస్ట్. ఈరోజు ఏప్రిల్ ఫూల్ ఎవరికైనా చేశారా? ప్లీజ్ కమెంట్ చేయండి. నేనైతే ఏప్రిల్ ఫూల్ ఎవరినైనా చేయాలని అనుకున్నా, నేను చేయను కాబట్టి మీరు ఎవరినైనా ఏప్రిల్ ఫూల్ చేశారా? ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే ఫుల్ నవ్వు వస్తుంది ఒక్కొక్కసారి. ఏప్రిల్ ఫూల్ ఎవరైనా చేశారా అని అంటే నిజంగా చెప్పండి, కమెంట్ చేయండి. తర్వాత బ్రిట్ సంధ్య 2 వీక్స్ అయింది కదా, నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు అంటే, మనం నెక్స్ట్ వీక్ ప్యారడైజ్ హౌస్కి వెళ్ళాలి అని బ్రిట్ వాళ్ళు అంటారు, సంధ్య వాళ్ళు అంటారు. సంధ్య అంటాడు, నువ్వు ప్రతి వీక్ ఎందుకు, వాళ్ళిద్దరికి చిన్న గొడవ ఎలాగవుతుంది, ప్రతి వీక్ ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? ఫస్ట్ 2-3 డేస్ ఎంత మంచిగా ఉన్నావు, జోయల్గా ఉన్నావు, అందరితో మాట్లాడుకుంటా చాలా ఫన్నీగా ఉన్నావు. ఇప్పుడు ఏంది అంత షౌటింగ్, అంత గొడవలు ఎందుకు కొడుతున్నావు, అందరితో ఎందుకు ఉంటున్నావు అంటే, ఇంకా ఓకే నేను గొడవ పడుతున్నాను కదా సారీ అనేది సంధ్య అంటది. సంధ్య కూడా ఎందుకు అంత కోపం, ఎందుకు సంధ్య నీకు, ఎందుకు అని ఒక తాట అలా అనిపించింది నాకు. అయినాక 2 వీక్స్ మంచిగా ఉంటే సారీ నేనే కోపడ్డాను సారీ అని సంధ్య అంటది. అయితే సంధ్య ఏంది అర్థం చేసుకోదంటే, అరే అతను కూడా ఆమె గురించే చెప్తుండు కదా అని అయితే అర్థం చేసుకోడు. అయినాక అందరూ 2 కపుల్స్ ఓకే గొడవ పడకుండా ఇంకా తర్వాత అందరూ 2 కపుల్స్ జాయిన్ కావాలి, 2 కపుల్స్ ఉండాలి అంటే అప్పుడు అంజలి, పవన్, ఓకే కళ్యాణ్, అంజలి, పవన్, సిద్ధు వీళ్ళందరూ ఒకతో కూర్చొని అదే భాను ఇలా చేసిన వల్ల మహేష్ అండ్ రవీణ ఫస్ట్ నుంచి ఈ కళ్యాణ్ వాళ్ళు మహేష్ అండ్ రవీణ కక్ష కట్టుకున్నారు. నిజంగా నాకైతే ఏంది వీళ్ళ కక్ష, వీళ్ళ కోపాలు ఏంది ఇంతవరకు విచిత్రంగా ఉంటారు, విచిత్రమైన ఫన్నీ ఉన్నదాన్ని కూడా ఎందుకు అంత తీసుకుంటారు అనే ఒక ఒపీనియన్ అయితే నాకు అనిపించింది. మీ ఎంతమందికి అనిపించింది నాకు కమెంట్ చేయండి. నాకైతే జోక్గా ఉన్న విషయాలు కూడా వీళ్ళు ఇంత ఘోరంగా తీసుకోవడం అయితే నాకు కరెక్ట్ కాదని నాకు అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. అలాగే ఎంత ఫన్నీగా ఉంటే అంత ఫన్నీగా ఉంటుంది. తర్వాత బాను నేను ఇట్లా అన్నా కాబట్టి నీకు ఇన్ని పాయింట్స్ వచ్చినా వాళ్ళు ఓరుతలేరు అది ఇది అని అంటే నాకైతే తప్పు అనిపించింది, నిజంగా చాలా తప్పు అనిపించింది. హలో శాండ్రా గారు ఏంటంటే రూల్స్ పెడతారు, రూల్స్ మీదే బతకాలి. ఆ రోజు ఆయన బిగ్ బ్యాగ్ మీద వాడుకుంటే కూడా రూల్స్ నువ్వు అధిగమిస్తున్నావు అని అంటుంటుంది. ఆమె ఏందో అలానే ఉంటుంది ఎందుకు అని అంటారు. అది తప్పురా బాబు, ఒకరిని అనవద్దు అని నా ఒపీనియన్ అంతే. మీకు ఎంతమందికి అనిపించింది ఒకరిని అనవద్దురా నాయన, అది ఎందుకు అలా అనాలి అని ఒక ఒపీనియన్ ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. కనుక ఈ కళ్యాణ్ ఏంటంటే అందరితోనే ఉన్నాడు, ఎంత నటిస్తున్నట్టు నటిస్తాడో రియల్లో తెలియదు కళ్యాణ్, అలానే ఉంటాడు కళ్యాణ్, బయట కూడా తెలియదు. కొంచెం వెరైటీ మెంటాలిటీ ఉన్న కళ్యాణ్ అయితే కొంచెం వెరైటీ మెంటాలిటీ, అతను కొంచెం వెరైటీగా ప్రవర్తిస్తుంటాడు, అట్లా ఉంటుంది. అయినాక మహేష్ అండ్ వాళ్ళు ఇంకిద్దరు కూర్చొని మనని ఈసారి కూడా ఎవరు పిలుచుకోరేమో అని ఒక టెన్షన్తో ఉంటారు. అయినాక సంధ్య వాళ్ళు బ్రిట్ ఇంకా స్మైల్ ఇచ్చి సరేలే ఎందుకు అంత ఆలోచిస్తున్నావు అని అంటారు. నూకరాజు వాళ్ళు కూడా ఇంకా జాను విషయంలో వచ్చి నువ్వు టెన్షన్ పడి అతన్ని టెన్షన్ పెట్టకు, నువ్వు టెన్షన్ పడకు అతన్ని టెన్షన్ పెట్టకని అంటాడు. అది భలే అనిపించింది నిజంగా. టెన్షన్ సంధ్య ఏం పేరు మన జాను ఏం చేస్తుంది, టెన్షన్ పడితే బాణను కూడా టెన్షన్ లేపుతుంది. టెన్షన్ లేపి అతన్ని కూడా ఒక టెన్షన్ తెప్పించి అతన్ని కూడా ఏందో విచిత్రంగా చేస్తుంది. అదే చెప్తుంటాడు మన నూకరాజు, నువ్వు టెన్షన్ పడకు అతన్ని టెన్షన్ లేపకక్క అని చెప్తుంటాడు. అది కరెక్టే. ఆమె టెన్షన్ పడుతుంది, టెన్షన్ పడి అతన్ని కూడా టెన్షన్ తెప్పిస్తుంది. విచిత్రంగా కాదు,
అది ఇంకా అమ్మాయిలనే అట్లే ఉంటాం రా బాబు. అమ్మాయిలు అందరూ అంతే, టెన్షన్ పడతారు, అవతల వాళ్ళని టెన్షన్ తెప్పిస్తారు అని ఉంటుంది చూడు, అలానే ఉంటుంది. తర్వాత నువ్వు టెన్షన్ పడకంటారు. ఆయనక మహేష్ అండ్ ఇద్దరు మధ్యలో కూర్చొని మాట్లాడుకుంటారు. ఛాయిస్ టీమ్స్ ఒక్కొక్కరు టూ టీమ్స్ కావాలి, ఇద్దరు టూ టీమ్స్ కావాలంటే మహేష్ వాళ్ళు ఎంత బెగ్గింగ్ నిజంగా అడుక్కుంటారు, నిజంగా ఘోరంగా అడుక్కుంటారు. కానీ అడుక్కున్నా కూడా వాళ్ళు వినరు. నాకు అది ఒక్కటైతే నాకు చాలా బాధ అనిపించింది. అంత అడుక్కుంటున్నప్పుడు ఎవరమైనా వినాలి. వాళ్ళు కూడా అందరూ ఇంక మన ఇద్దరమా అని అంటారు. అయినాక మహేష్ వాళ్ళు ప్లీజ్ ఫ్రెండ్స్ మమ్మల్ని అర్థం చేసుకోండి, ప్లీజ్ గాయస్ మమ్మల్ని అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను, ప్లీజ్ గాయస్ అని ఎంత అడుక్కుంటుంది మహేష్ వాళ్ళ వైఫ్ ఆమె శాండ్రా. అడుక్కున్నా కూడా వాళ్ళకి ఎంత కనికరం లేదేంద్ర బాబు, కనికరం లేని మనుషులు అని అనిపించింది. నిజం కనికరం లేదేంద్ర బాబు వీళ్ళకు అని ఒక థాట్ అయితే అనిపించింది ఫ్రెండ్స్ నాకైతే. అరే ఇంత టూ మచ్ మాత్రం ఉండొద్దురా బాబు, ఎవరమైనా సరే టూ మచ్ మాత్రం ఉండొద్దు అని నాకైతే ఒపీనియన్ అనిపించింది. వాళ్ళు ఎంతైనా వాళ్ళకి ట్రస్ట్ ఇస్తలేరు, వాళ్ళని నమ్ముతలేరు. ఎలాగ ఎప్పుడైనా ఒక్కసారైనా వాళ్ళని నమ్మితే బాగుంటుంది కదా అని నా ఒపీనియన్. మీకు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. నమ్మితే బాగుంటుంది అని ఒక ఒపీనియన్ ఎంతమందికి ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే వాళ్ళు నమ్ముతేనే బాగుంటుంది, వాళ్ళని నమ్మకుండా ఇలా చేయడం అయితే తప్పని నాకు అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. అరే నమ్మకుండా ఎంతమందిని అడుక్కుంటారు, వాళ్ళైతే అందరిని అడుక్కుంటారు. అరే ప్లీజ్ 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 అని అడుక్కుంటారు. అడుక్కున్నా కూడా వాళ్ళని వినకుండా వాళ్ళని అలానే పాపం నాకైతే చాలా బాధ అనిపించింది. ఎప్పుడైనా నమ్మకం ఉండాలి ప్రతి ఒక్కరి మీద. నమ్మకం లేకుండా వాళ్ళు ఫస్ట్ నుంచి గెలవలేరు, ఫస్ట్ నుంచి ఆడలేరు అంటే ఒకసారి ఒక ఛాయిస్ ఇచ్చి చూడండి. ఓకే గెలవకపోతే ఇంకా అప్పుడు వాళ్ళ కర్మ అనుకొని కాముష్ ఉండండి. ఒక ఛాయిస్ ఇచ్చి చూసే బాధ్యత అయితే మీది కదా అని నాకైతే అనిపించింది. నిజంగా ఒక ఛాయిస్ ఇచ్చి చూడండి. ఓకే వాళ్ళని ఇంకా అప్పుడు కూడా గెలవకపోతే వాళ్ళని నమ్మకండి. ఇంకా నాకైతే నిజంగా ఏంద్రా మరి టూ మచ్ ఉన్నారు వీళ్ళు అని ఒక థాట్ ఉంటుంది చూడు, అలా అనిపించింది ఫ్రెండ్స్. మీరు ఏమన్నా అనుకున్నారు, నాకైతే టూ మచ్ ఉన్నారేంద్రా నాయన వీళ్ళు అని ఒక థాట్ ఉంటుంది చూడు, అలా టూ మచ్ బ్యాడ్ అనిపించింది నాకు. టూ మచ్ మరి ఏదైనా కొంచెం నమ్మితేనే బాగుంటుంది కదా ఎవరినైనా అని ఒక థాట్ ఉంటుంది చూడు, అలా అనిపించింది. తర్వాత శ్రీముఖి వస్తుంది. అందరు ఎవరెవరు ఏమేమి టీం అయినారు అంటే అందరు టీంలు చెప్తుంది. ఈసారి కూడా కళ్యాణ్ సరే మిమ్మల్ని ఎవరు తీసుకోలేరా అని అడుగుతారు. మమ్మల్ని ఎవరు నమ్ముతారు, మేము చాలా అడిగినాం కానీ మమ్మల్ని ఎవరు నమ్ముతలేరని బాధపడుతుంది ఆమె. పాపం నిజంగా చాలా బాధ అనిపించింది నాకు కూడా. అయ్యో పాపం కదా అని ఒక థాట్ అనిపించింది. నమ్మింటే బాగుండే కదా, వాళ్ళని కూడా నమ్మితే కొంచెం బాగుంటుంది కదా అని ఎవరికైనా అనిపిస్తుంది కదా, అలా అనిపించింది నాకైతే. అయ్యో నమ్మండిరా నాయన వాళ్ళని, పాపం వాళ్ళని ఎందుకు నమ్ముతలేరా నాయన అని ఒక థాట్ కూడా అనిపించింది. నమ్మకంతోనే ఏదైనా వస్తుంది కదా, ఎందుకు ఇంత ఘోరం చేస్తున్నారు మీరు అని ఒక థాట్ నిజంగా చాలా బాధ అనిపించింది. నమ్మితే ఏమవుతుందిరా, వాళ్ళు నమ్మితే ఏమవుతారా చెప్పండిరా మీరు అందరూ, నమ్మితే ఏమవుతుంది అని ఒక థాట్ ఉంటుంది చూడు, అలా నిజంగా చాలా బాధ అనిపించింది. ఇప్పుడు కూడా నమ్ముతలేరు. సరే టీంల పేర్లు ఏంటివో చెప్పండి అని చెప్తుంది మన శ్రీముఖి. టీంలో ఎవరెవరు ఏ టీమో చెప్పండి అంటే స్నేహం అంటే ఇదేరా, స్నేహం అంటే ఇదేరా టీము మన నటరాజ్ మాస్టర్, నీతు, అంజలి, పవన్. ఒకరికొకరు ఎవరంటే నూకరాజు, ఆసియా, శివ్, ప్రియాంక. నువ్వు నేను ఎవరు సిద్ధు, సోనియా, బ్రిట్టు, సంధ్య. మనం ఎవరు కళ్యాణ్, వసంతి, భాను, జాను, అట్లా చున్నీలు గున్నులు అట్లా జాను భాను వాళ్ళు ఒకటి, వాళ్ళందరూ ఒక టీం అయిపోతారు. అయినాక చాలామంది ఒక్కొక్కరిని లేపి మళ్ళీ శ్రీముఖి మళ్ళీ ఒక్కొక్కరిని లేపి మళ్ళీ ఒకసారి అయితే వాళ్ళని ట్రస్ట్ చేయలేం, వాళ్ళని నమ్మలేం, అది ఇది అని మాట్లాడతారు. నిజంగా చాలా బాధ అనిపించింది. ఏంద్రబాబు ట్రస్ట్ చేయలేము అంటారు. ఆడ ఏమన్నా ఏం జరుగుతుంది, వాళ్ళని నమ్మి ఒక మాట ఇచ్చి చేసేమైతే కానీ ఇంకా అందరినీ ఇంకా ఒక్కొక్కరిని కమ్ టు మై రూమ్, స్నేహం అంటే ఇదే రాసేనా అంజలి, పవన్ కమ్ టు మై రూమ్ అంటుంది. అయినాక అంటే పంచుకోవాలి, మనకే ఒక గెలుపు మనమే పంచుకునేవి కూడా తీసుకోవాలి అట్లా అంటే నీతు మన అంజలి పవన్ వాళ్ళు ఏం చెప్తారు, మేమైతే
పంచుకోము, పంచుకుంటాం, మేము ఒక్కరమే తీసుకోము. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు కూడా మా మీద నమ్మకం లేదు. ఆ నమ్మకాన్ని తెచ్చుకోవడం కోసం మేము ఆల్రెడీ స్టేజ్ పైనే చెప్పాము, మా మీద వాళ్ళకి నమ్మకం లేదు. ఆ నమ్మకం తెచ్చుకోవడం కోసమైనా మేమైతే పంచుకుంటాం. అందుకే వాళ్ళకు పడుతుంది. కానీ ఒకటి ఉంటుంది కదా, మన ద 50 షోలా ఉంటుంది చూడు, వాళ్ళు వచ్చి లోపల వచ్చి మళ్ళీ మాట్లాడడం అట్లా. వాళ్ళకి ఇప్పటికీ మా మీద నమ్మకం లేదు. ఆ నమ్మకం కోసం మేము ఇప్పుడు వాళ్ళతో తీసుకోకుండా ఇలానే చేద్దామని అనుకుంటున్నాం. దానికోసం మేము ఇలా ఉన్నాము అని చెప్తారు. అది హైలైట్ అనిపించింది. ఓకే, వాళ్ళకి ఇప్పుడు కూడా నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు ఇప్పుడు కూడా అట్లనే ఉంటారు. కాబట్టి ఆ విషయానికి మేము నమ్మాలి అంటే వాళ్ళని నమ్మాలి అంటే మేము ఇలానే ఉండాలి అని ఉంటుంది చూడు, అలా ఆ విషయాని కోసం మేము ఎట్టి పైసా వాళ్ళని నమ్మాలి అనుకుంటున్నాం. వాళ్ళతో గేమ్స్ ఆడాలి అనుకుంటున్నాం. ఏమున్నా కలిసి ఆడదాము అనే ఒక థాట్ ఉంది కాబట్టి అందుకే మేము స్లిప్ తీసుకుంటామంటారు. సూపర్. తర్వాత నటరాజ్ మాస్టర్ నీతు వచ్చినప్పుడు ఏమంటారు, నటరాజ్ మాస్టర్ ఏమో నీతి ఏమో లేదు, వాళ్ళు అదే తీసుకుని ఉంటారు కాబట్టి నేను 100% అంజలి గురించి నాకు తెలుసు, గేమ్ అంటే గేమ్ విషయమే ఆలోచిస్తుంది, మా గురించి అస్సలు ఆలోచించదు. దానికోసం మేము ఇది తీసుకుందాం అనుకుంటే నటరాజ్ మాస్టర్ అంటారు అట్లని కాదు, నేను స్లిప్ తీసుకుంటా, పంచుకోవడం తీసుకుంటా. వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు మమ్మల్ని ఇలానే ప్రవర్తిస్తే మాత్రం వాళ్ళతో నేను లైఫ్ లాంగ్ మాట్లాడాను. అందుకోసం నేను ఇది స్లాబ్ అంటే వాళ్ళు పంచుకునేడం తీసుకుంటా నేను అని చెప్తాడు. అది హైలైట్ అనిపించింది. ఓకే, నటరాజ్ మాస్టర్ వాళ్ళు కూడా అదే తీసుకున్నారు మాస్టర్. అంటే వాళ్ళు లేకపోతే ఇంకా నేను వాళ్ళతో లైఫ్ లాంగ్ మాట్లాడానని చెప్తాడు. ఆయనక సరే అనుకుంటారు, సరే వెళ్ళిపోతారు. ఏం తీసుకున్నారు అనుకుంటా, ఆడ బయట అంజలి పవన్ అన్నయ్య మాట్లాడుకుంటారు. అంజలి పవన్ గారు వాళ్ళు ఏం తీసుకున్నారని అనుకుంటున్నారు మీరు, వాళ్ళు ఇదే తీసుకుని ఉంటారు, ఐ థింక్ నాకు తెలిసి వాళ్ళు అదే తీసుకుని ఉంటారు, వాళ్ళు అందుకే అట్లనే ఉండి ఉంటారు అని అంటారు. తర్వాత ఎవరు ఏం వాళ్ళది ఎవరు. ఓకే, గేమ్ గురించి మాట్లాడుకుంటూ అలా అలా ఆశ వచ్చినప్పుడు ఇంతే కదా, ఎవరి గేమ్ వాళ్ళది అని మాట్లాడతారు. తర్వాత జాను భాను వాళ్ళు నెక్స్ట్ పోతారు. జాను భాను వాళ్ళు పోయినప్పుడు మీరు ఏమనుకుంటున్నారు గేమ్ గురించి అంటే, నేను మాత్రం పక్క భాను ఏమంటాడు, ఓకే వాళ్ళు మమ్మల్ని నమ్మారు కాబట్టి మేము స్లిప్ అంటే పంచుకుంటాం మేము అవన్నీ అని చెప్తారు. సూపర్, పంచుకుంటామని చెప్తారు. అది హైలైట్ అనిపించింది. నిజంగా 100%. ఇప్పుడు మనం ఒకరు తీసుకున్నప్పుడు 100% పంచుకోవాలనుకుంటాం కాబట్టి మేము పంచుకుంటాం. అందుకోసం మేము ఇది తీసుకుందామని అనుకుంటున్నాం అంటారు భాను వాళ్ళు. ఓకే, ఒకరి పాయింట్స్ అయితే మేము తీసుకున్నాం, అట్లా ఒకరిని కొట్టే అంత అలవాటు అయితే మాకు లేదు, అందుకోసమే మేము పంచుకుంటామని అంటారు. అది సూపర్ అనిపించింది నాకు. తర్వాత కళ్యాణ్ వాళ్ళని రమ్మన్నప్పుడు కళ్యాణ్ చెప్తాడు, నాతోనే 2 ముద్దలే ఉన్నప్పుడు నా కడుపు నిండగానే నేను వేరే వాడికి ఎట్టాలనుకుంటా శ్రీ, నేను 2 ముద్దలు, నేను ఒక ముద్ద నా పెళ్ళానికి ఒక ముద్ద తినిపిస్తా. ఆయన వెరైటీ, నేను ఒక ముద్ద నా పెళ్ళానికి ఒక ముద్ద తినిపించినాకనే తర్వాత గురించి ఆలోచిస్తా. నేనైతే పక్క గెలుపు కోసమే నేను ఆడుతాను కాబట్టి నాకు ఈ షో విన్ కావాలి అంటే, ఈ షోకి ఎందుకు వచ్చారు మీరు అని అడుగుతారు. ఈ షోకి ఎందుకు వచ్చారంటే మాకు ఫర్దర్గా కొన్ని విషయం కోసం మేము వచ్చాము, ఫర్దర్గా ఈ షోకి అందుకే వచ్చాము అని చెప్తారు. అయినాక సరే అని అంటారు. మీరు ఫర్దర్ అందుకోసమే నేను పంచుకోను, నాతోనే పెట్టుకుంటా, అందుకే నేను తీసుకుంటున్నా అని అంటారు. అయినాక సరే అని చెప్తుంది మన అక్క, మన శ్రీముఖి అక్క. సరే తీసుకుంటున్నా, మీరే తీసుకోండి అని చెప్తుంది శ్రీముఖి అక్క. సూపర్ నైస్ శ్రీముఖి అక్క, సూపర్ అక్క, నువ్వు సూపర్ 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 సూపర్. ఇంకా తీసుకుంటా అంటుంది మన శ్రీముఖి అక్క. నాకు శ్రీముఖి అక్క అంటే నవ్వు వచ్చింది. ఇంకా తర్వాత ఆయన పంచుకోను, నేనే తీసుకుంటా గేమ్ గురించి అని అంటారు. అబ్బా అంటే కడ్డుగా ఆలోచిస్తాడు. నిజంగా భలే నాకు అనిపించింది. వాళ్ళు ఏం తీసుకున్నా ఓకే, మనమైతే ఇదే తీసుకున్నాం కదా చాలు అనుకొని భాను వాళ్ళు అంటారు. తర్వాత నూకరాజు ఆసియా అయినప్పుడు ఏం తీసుకున్నారు అని అంటే వాళ్ళు పంచుకుంటామన్నారు. ఎందుకంటే వాళ్ళు మా మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళు మాతో ఆడుతారు కాబట్టి మేము 100% ఈ గేమ్స్, ఈ ఆటలు ఇవి పంచుకుంటామని చెప్తారు. హైలైట్, నిజంగా సూపర్ అనిపించింది. 100% పంచుకోవాలి కదా. ఇప్పుడు 100% వాళ్ళు గేమ్స్ ఆడినప్పుడు మనం కూడా పంచుకుంటేనే బాగుంటుంది కదా అనే ఒక ఒపీనియన్ ఎవరెవరికి ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే అరే పంచుకోవడమే బెటర్ అని నూకరాజు వాళ్ళు మంచి డిసిజన్ తీసుకున్నారని నాకు అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా కమెంట్ చేయండి. అది హైలైట్. తర్వాత మనం వెళ్ళిపోమంటారు, ప్రియాంక వాళ్ళని రమ్మన్నప్పుడు ప్రియాంక వాళ్ళు కూడా నిజంగా సూపర్ అనిపించింది. ప్రియాంక వాళ్ళు కూడా ఓకే, మాకు
ఇలానే ఉంటాం మేము కూడా. నూకరాజు వాళ్ళ ఆశయ వాళ్ళు ఏమనుకుంటుండ్రో మాకు తెలియదు. మేమైతే పంచుకుంటాం. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి వాళ్ళు ఒక స్ట్రాంగ్ టీము. వాళ్ళతో మేము గేమ్ ఆడాలని ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాము. ఇప్పుడు వాళ్ళతో గేమ్ ఆడుతున్నాం. సూపర్, మాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది. వాళ్ళతో మేమైతే పంచుకుంటాం. వాళ్ళు ఏదైనా తీసుకోక మేమైతే నమ్మకంతోనే పంచుకుంటామని అనుకుంటున్నాం అని అంటారు. అది హైలైట్ అనిపించింది. మన ఎవరు ప్రియాంక శివ్ వాళ్ళని కూడా చూసి నాకు చాలా మంచిగా అనిపించింది. ఇది కదా అని అమ్మ స్పోర్టివ్నెస్ అంటే ఇది కదా అని ఒక థాట్ ఉంటుంది చూడు, అలా అనిపించింది నిజంగా నాకు. అదే ఇలానే స్పోర్టివ్నెస్ ఉంటే బాగుంటుంది. అది ఎవరమైనా సరే స్పోర్టివ్నెస్ ఇలానే ఉండాలని ఇంకా వాళ్ళు అదే తీసుకుంటారు. తర్వాత బ్రిట్టు సోనియా సిద్ధు పోతారు. సోనియా సిద్ధు పోయినప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, పంచుకుందాం అనుకుంటున్నారో మీరే ఉన్నారంటే 100% మేము పంచుకుందాం. ఎందుకంటే ఒకరికి వచ్చిన సెల్ఫిష్గా ఓకే, ఒకరికి వచ్చిన పాయింట్లు మేము తీసుకొని మేము ఆడాలని మాకైతే అస్సలు లేదు. ఎందుకంటే మేము 100% పంచుకుంటాం. మాకు అలానే ఇష్టం, పంచుకోవడమే ఇష్టం. మేమైతే ఓకే గేమ్ కోసం ఎప్పుడైనా ఆడుకోవచ్చు కాదని, కానీ వాళ్ళు మమ్మల్ని నమ్మకంతోనే అరే ఫస్ట్ వెంటనే మనం ఆడదామా గేమ్ అని అన్నప్పుడే మాకు ఓకే నమ్మకం వచ్చింది. ఆ విషయానికి నేను చెప్తున్నా అని అంటారు. అది హైలైట్ అనిపించింది. సూపర్ 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 సూపర్. తర్వాత వీళ్ళు చెప్తే బ్రిట్టు సంధ్య అంటారు. బ్రిట్టు సంధ్య వేసినప్పుడు మీరు ఏమనుకుంటున్నారు అని అంటే మేము కూడా నమ్మకంతోనే పోతారు వాళ్ళు కూడా. నాకు హైలైట్ అనిపించింది నిజంగా. నమ్మకంతోనే వాళ్ళు కూడా నమ్మకంతోనే వాళ్ళు కూడా పోయి సరే ఇది కదా నమ్మకం అంటే అని ఒక థాట్ ఉంటుంది చూడు, అలా అనిపించింది. సూపర్ అనిపించింది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఇదే కదరా బాబు ఎందుకు పిచ్చోళ్ళగానే ఇంకా బ్రిట్ వాళ్ళు కూడా నమ్మకంతోనే వెళ్ళిపోతారు. నేను సంధ్య మాట నమ్ముతాను. నేను నమ్ముతాను. అందుకే నేను ఇప్పుడు కూడా చెప్తున్నాను సంధ్య ఏదంటే అదే అని. ఇంకా వాళ్ళు కూడా పంచుకోవడం చేసుకుంటారు. అయినాక ఓకే ఇంకా అందరిని బయటికి రమ్మంటారు. బయటికి వచ్చినాక గేమ్ ఉంటుంది. అంటే 4 జంటలు, అంటే ఒక్కొక్కరిని ఎంతెంత ఇన్వెస్ట్ చేయాలట్లుంటుంది. 4 జంటల్లో ఎవరెవరు వస్తారు రోప్ మీద నిలబడాలి అంటే బ్రిట్టు వస్తాడు, కళ్యాణ్ వస్తాడు, నటరాజ్ మాస్టర్ వస్తారు, ఆసియా వస్తుంది. నిజంగా బ్రిట్టుకేమో ఛాలెంజ్ కళ్యాణ్కి 2000 ఇస్తారు. 2000 కాయిన్స్. బ్రిట్టుకేమో 3000 కాయిన్స్ ఇస్తారు. నటరాజ్ మాస్టర్ ఏమో 2000 కాయిన్స్ ఇస్తారు. ఆసియాకేమో 3000 కాయిన్స్ ఇస్తారు. సూపర్ 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 నిజంగా. అయినాక వాళ్ళు రోప్ మీద నిలబడాలి. అక్కడ ఆడ రోజు ఉంటుంది. వాళ్ళంటే ఆడ కొన్ని బ్యాగ్స్ ఉంటాయి. ఆ బ్యాగ్స్లో ఉన్న కొన్ని వర్డ్స్ ఉంటాయి చూడు, ఆ కొన్ని బ్యాగ్స్ ఉంటాయి. ఆ కొన్ని బ్యాగ్స్లో కొంచెం 3 kgs మట్టి ఉంటుంది. మట్టి ఏదో ఒకటి అయితే ఉంటుంది. అలా 3 kgs ఉంటాయంట. అది పెడితే ఆ వెయిట్కు ఆల్రెడీ ఒక రోప్ మీద నిలబడాలి. అవి రోప్ మీద నిలబడితే ఉంటుంది. తర్వాత మళ్ళీ 3 kgs అదేంటంటారు మట్టి ఉంటుంది. మట్టి ఉన్నప్పుడు ఎలా అంటే నిజంగా టూ మచ్. అయితే ఇప్పుడు 3 kgs వాళ్ళకి ఎలా పెట్టాలి, కొన్ని ఉక్స్ ఉంటాయి. ఆ ఉక్స్తోనే పెట్టాలి. ఆ ఉక్స్ ఎలా పెట్టాలి, ఈ 3 kgs ఆడ ఒక రోజు ఉంటుంది. ఆ రోజు వీళ్ళు 4 టీంలోకి వెళ్ళి ఎవరో ఒకరు వచ్చి చేసినప్పుడు ఆ టీంలోకి వెళ్ళి వచ్చినప్పుడు అది తీసుకుని రోజు తీసుకుంటారు. ఆ రోజు తీసుకున్నప్పుడే అది ఉంటుంది. నిజంగా అది హైలైట్ అనిపించింది. ఇంకా ఫస్ట్ శివ్ తీసుకుంటాడు. శివ్ తీసుకున్నప్పుడు అదేంటి భాను ఇక్కడ ఇట్లా దొబ్బేశాడంట. భాను దొబ్బేశాడు. ఇది భాను మీరు దొబ్బేయడం తప్పంటే అది గేమ్ 100%. అది గేమ్, అది 100% అదే అంటారు. వెనక తర్వాత నెక్స్ట్ ఎవరంటే మన నెక్స్ట్ టైం ఎవరు ఆడదాం అనుకుంటుండ్రో ఇలా అని చెప్తారు. వెనక అది నాకు భలే అనిపించింది. నాకు సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో లేదో నాకు తెలియదు కానీ ఓకే. నెక్స్ట్ టైం ఇంకా వాళ్ళు 3 ఎవరు పెడతారంటే ఫస్ట్ నటరాజ్ మాస్టర్కి పెడతారు. ఎవరు మన ప్రియాంక వాళ్ళ శివాంక అని వచ్చింది. ప్రియాంక వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఎవరు మన శివేమో నటరాజ్ మాస్టర్కి పెడతాడు. మా అమ్మ పెట్టినప్పుడు పాపం అనిపించిందిలే కానీ ఓకే గేమ్ కోసం ఒకరు ఆడాలంటే ఒకరు ఓడిపోవాల్సిందే. అది తప్పదు. అది 100%. ఇప్పుడు మనం ఆడాలంటే అవతల ఓడిపోవాలి. అది ఓడిపోకుండా అయితే ఎవరు చేయరు కదా. అలా ఇంకా నటరాజ్ మాస్టర్ వాళ్ళు ప్రియాంక వాళ్ళు నటరాజ్ మాస్టర్ వాళ్ళకి పెడతారు. నటరాజ్ మాస్టర్ వాళ్ళకి పెట్టినప్పుడు ఇంకా ప్రియాంక వాళ్ళు బాధపడతారులే. నటరాజ్ మాస్టర్ వాళ్ళ వైఫ్ ఏమంటుంది, నాన్న నీవంటే భయం ఉన్నందుకు వాళ్ళు నిన్ను
అలా చేశారు, నువ్వు ఆడు, ఇంకా గేమ్ ఆడు నాన్న, నువ్వు ఇంకా 1 ఇయర్ ఇంకా ఆయనకు బూస్టప్ ఇస్తారు. నిజంగా చాలా మంచిగా అనిపించింది బూస్టప్ ఇవ్వడం అయితే, నాకైతే బాగా అనిపించింది. ఉన్నాడు నటరాజ్ మాస్టర్ చాలాసేపు ఉన్నాడు. ఫస్ట్ ఎవరి కింద పడ్డాడు చెప్పాలా? బ్రెట్ సంధ్య వాళ్ళు అంటే పడకుండకపోవచ్చు కానీ బ్రెట్ ఏంటంటే సంధ్య అదేంటి ఆల్రెడీ సంధ్యకు దెబ్బ తాకింది. ఏంటంటే వచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటారు, నూకరాజు అంటే అందరు గర్ల్స్ వాళ్ళు వస్తారు. నూకరాజు తప్పున దొబ్బే వరకు ఆమె మీద పడుతుంది, చాలా పెయిన్ ఉంటుంది. అది పాపం అయినాక సంధ్య నూకరాజు మీద కూడా పడుతుంది. నూకరాజు అంజలి అక్క నూకరాజు కూడా పడుతుంది. అరే నూక ఏందిరా నువ్వు అలా దొబ్బేసావు అమ్మాయిని, అలా దొబ్బేదంటే గేమ్ అక్క, గేమ్ అంటే అలా దొబ్బేయడం తప్పని ఇంకా ఆమెను అందరు లేపి తీసుకొని వస్తే ఆల్రెడీ ఇంకా బ్రిట్టుకు అరే పాపం ఏమైందని, అరే బ్రిట్టు ఏం కాలేదు నువ్వు టెన్షన్ పడక ఏం కాలేదని అంటారు. అది హైలైట్ అనిపించింది. అయినా బ్రిట్టుకు చేత కాలేదు, చాలాసేపు హోల్డ్ చేసి ఉన్నాడు కానీ అది బ్రిట్టు ఉండలేకపోయాడు. తర్వాత బ్రిట్టు కింద పడిపోతాడు. తర్వాత ఇంకా సంధ్య పోయి వాళ్ళు లేపి ఓకే నో ప్రాబ్లం ఏం కాదులే అని అంటారు. అది హైలైట్ అనిపించింది. తర్వాత బ్రిట్టు వాళ్ళు ఓకే సంధ్య వాళ్ళు ఇంకా అలా ఉండిపోతారు. తర్వాత మన సంధ్య వాళ్ళు ఓకే అవుట్ ఆఫ్ ద రేస్ అంటారు. మళ్ళీ పోయినప్పుడు తీసుకుంటారు. అయినాక అదేంది మళ్ళీ వీళ్ళ పేరు ఏం పేరు, భానుజాను వాళ్ళతో పోతుంది. నువ్వేంది మళ్ళీ అంటున్నావు ఏందని ఇంకా కొంచెం పంచాయతీ అవుతుంది అనుకోండి, కొంచెం బాగానే పెద్ద అవుతుంది. గాయస్ అవి ఆలోచించండి గాయస్, ముందు అవి చూడండి గాయస్ అన్నా కూడా వినదు మన సంధ్య. ఎప్పుడు గొడవ చిచ్చరపిడి కూడా ఆయన బిగ్ బాస్ హౌస్లోకి మాత్రం ఈసారి సంధ్య వస్తుందని ఎంతమంది అనుకుంటున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా గొడవ అరే అన్నప్పుడు జాను కూడా మాట్లాడుతుంది. జాను వచ్చి మాట్లాడినప్పుడు కూడా చాలా కోపంగా ఉంటుంది. నెక్స్ట్ ఎవరు పడిపోతారు, మన నటరాజ్ మాస్టర్ వాళ్ళు పడిపోతాడు. పాపం నటరాజ్ మాస్టర్ అంతసేపు ఉన్నాడు, ఒక 3 kgs మోసుకుంటా కూడా అంతసేపు ఉండడం అయితే గ్రేట్ అనిపించింది నాకు. నటరాజ్ మాస్టర్ వాడు పడిపోతాడు. పడిపోయినప్పుడు చాలా బాధ అరే పాపం అనిపించింది నాకు. బ్రిట్టు వాళ్ళు పడిపోయినప్పుడు బాధ అనిపించింది నాకు. నిజం బ్రిట్టు వాళ్ళు చాలా మంచి వాళ్ళు, ఫస్ట్ నుంచి గేమ్ ఆడి ఉన్నారు. అది సూపర్ అనిపించింది. తర్వాత నటరాజ్ మాస్టర్ పడిపోతాడు. నటరాజ్ మాస్టర్ పడిపోయినాక ఎవరు, కళ్యాణ్ వసంతి కళ్యాణ్ ఆసియా ఉంటారు. ఆసియా కళ్యాణ్ వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళిద్దరు ఉన్నప్పుడు నిజంగా ఏంద్ర బాబు ఈ కళ్యాణ్ ఏంది సారీ ఆసియా ఏంద్ర బాబు అని ఒక థాట్ ఉంటుంది చూడండి, అలా అనిపించింది నాకు ఆసియాని చూస్తే. నిజంగా ఏమన్నా గేమా, ఆసియా ఏమన్నా ఆడిందా, అబ్బా సూపర్. కళ్యాణ్ కూడా పడిపోతారు, లాస్ట్కి ఆసియా మిగులుతుంది. ఆసియాని ఇంకా ఆసియా గెలవడం చాలా మంచిగా అనిపించింది. నిజంగా చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో ఆడపుల్లి ఆసియా, అందరూ మెచ్చుకుంటారు ఆసియాని. ఎంత మెచ్చుకుంటారు అంటే అబ్బా సూపర్ అనిపించింది నాకు ఆసియాని చూస్తే. నిజంగా కంగ్రాచులేషన్ ఆసియా, నీకు యాడ్సప్, నేను క్లాస్ కూడా కొడుతున్నా. నిజంగా సూపర్ అమ్మ తల్లి. నీవైతే ఒక 6 kgs బ్యాగ్ కూడా పెట్టుకొని అదంతా మోస్తుంటే నాకైతే హైలైట్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఆసియా వాళ్ళకి 9,000 కాయిన్స్ వస్తాయి, సూపర్ అని అది వాళ్ళు పంచుకుంటారు అందరితో. ఇంకా ఆసియా కాలుని ఇంకా అందరు పట్టుకొని ఏడుస్తారు, బాగా అనిపించింది నాకు. వాళ్ళు సూపర్. ఆసియా ఆడపుల్లి అంటే ఆసియా అంటారు. నిజం మీకు ఎంతమందికి అనిపించింది ప్లీజ్ కామెంట్ చేయండి. బాయ్.